మీనరాశి వారికి గురుమంగళ యోగం ఉన్నప్పుడు ఎలాంటి అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝా, దా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ మీనరాశి జాతకులే. మీనరాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, రాశిలోనే రాహు సంచారం చేయడం, తృతీయంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి చేత కుజుడు సంచారం చేయడం వల్ల గురుమంగళ యోగము అంటారు. ఏది ఉన్నా ఏమి లేకపోయినా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీ మీద ఉండబోతున్నాయి. అన్నదమ్ముల్లో అక్క చెల్లెల యొక్క ఆశీస్సులు ఉన్నాయి. అందుకే మనకు రామరాజ్యాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే రాముడు వెంట తన సొంత తమ్ముడు ఉన్నాడు కనుకనే అక్కడ విజయాన్ని తను సాధించగలిగాడు. రావణ బ్రహ్మ వెంట తన తమ్ముడు లేడు కనుకనే అపజయాన్ని ముట్టగట్టుకున్నారు అన్నట్లుగా ఈ యొక్క మీనరాశి జాతకులకు అన్నదమ్ముల అక్కా చెల్లెల సకుటుంబ సపరివారం వీరి వెనక ఉంది కనుకనే వీరి యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంవత్సరం తర్వాత రవి సింహరాశిలో స్వక్షేత్రకంగా ఉంటూ అక్కడే బుధుడితో కలిసి ఉండడం, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలం. ఉద్యోగంలో ఉండబడే ప్రమోషన్, మీరు ఏ ప్రాంతం అయితే అనుకుంటున్నారో దానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యూన్యత, నూతన వాహనాలు క్రయ విక్రయాలు యోగదాయకాలు. కాబట్టి ముందు చూపు చాలా అవసరం. 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో మీనరాశి వారికి వ్యయంలో వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు విశేషంగా ఖర్చులు పొంచి ఉన్నాయి, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. నదిలో దూకడాలు కానీ సాహసాలకు సరైన సమయం కాదు. ఎలక్ట్రికల్ వస్తువులకు, ఐరన్ వస్తువులకు, ఎలక్ట్రానిక్ వస్తువులకు తెలిస్తేనే మీరు పనిచేయండి, తెలియకపోతే నిపుణుల యొక్క సలహా తీసుకొని పని చేయించుకోండి తప్ప చిన్న పనులు కదా అని చెప్పి అపార్థాలకు దారితీసిందనుకోండి సర్వము నిండా మునిగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. హాస్య నటులకు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల వారికి, జర్నలిస్ట్ వారికి, స్వయం వ్యాపారస్తులు, సొంత కార్యక్రమాలు నడిపించే వారందరికీ కూడా ఎలనాటి శని ఉండినను ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.